నాగేశ్వర్పై తెలంగాణ జనసేన నాయకులు భగ్గుమన్నారు. రాజ్యాంగం మీకే మాట్లాడే హక్కు కల్పించిందా అని జనసేన నేత సంపత్ నాయక్ ప్రశ్నించారు. విశ్లేషణ పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తారా అని నిలదీశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తా, మీ గురించి నేను మాట్లాడతా. రాజ్యాంగం కేవలం మీకే మాట్లాడే హక్కు కల్పించిందా? వ్యక్తిగత హననం చేయడమా? లేకపోతే ఏంటిది విశ్లేషణ పేరుతోని? ఇదే కదా మీరు చేస్తుంది. మీరు రెండు మూడు మాటలు అనే ముందు తెలంగాణ ప్రాంతాన్ని మీరు అనేక సందర్భాలలో తీసుకొస్తారు. తెలంగాణ ప్రాంతం ఏంటిదంటే ఇక్కడ ఉన్న బిడ్డలు దారిన పోయేటోన్ని కూడా తీసుకొని వచ్చి, అరే బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావు అనుకుంటే చెప్పి భుజాలను అత్తుకొని వాడు తిండి తినకపోయినా తిండి పెట్టే ప్రాంతం మనది. మీరు కేవీఆర్ గురించి మాట్లాడారు. కేవీఆర్ న్యూస్ ఛానల్, ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్, నా మిత్రుని యొక్క న్యూస్ ఛానల్లో తను చేసేవాడు. కేవీఆర్ అంటే కె వెంకటరెడ్డి. జర్నలిజం పేరుతోని గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన, అరే పవల కళ్యాణ్, లేకపోతే 3 పెళ్ళిళ్ళు, లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిని హననం చేసే, అతని పర్సనల్ విషయాలను, లేకపోతే మిగతా ఇంట్లో వారి గురించి కూడా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం నీకేమనిచ్చిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేనేం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరన్నదే. ఈ కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇది నేను చెప్పింది కాదు. చషబిషలు లేకుండా నేను నా ఓటుని నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పింది కూడా మీరే. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా, ఈ మాటలు నేను మాట్లాడింది కాదు. చషబిషలు లేకుండా నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను, ఇక పైన నేను దీనిపైన మాట్లాడను అని చాలా క్లియర్గా, పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, ప్రొఫెసర్గా కూడా చేసి రిటైర్మెంట్ అయినవాడు, ఒక వ్యక్తి ఒక పార్టీ పైన తన వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బ్యాచ్గాళ్ళతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ మీరు ఏ విధంగా పెడతారు ప్రెస్ మీటు? తిరిగి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమేనా మీ పని? లేకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మీ వెనక ఎవరున్నారు, ఎవరితోని మాట్లాడిస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, నేను నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోనివి. నువ్వేం మేధావి బై? నువ్వెక్కడి మేధావి? నీ మేధావితనం ఎక్కడ ఉండాలి? రైట్, ఇది కూడా మాట్లాడదాం. అంటే కేవలం ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టే విధానంతో వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఇక నేను క్రాంతి దళ అనుకొని చెప్పి ఉదయిస్తున్న సూర్యుడు అనుకోని పృథ్వీ గారితోని ఈ మధ్యలో బాగా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే తెలిసిన మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ఎవరిపైన
మనం వ్యంగ్యంగా కానీ లేకపోతే అనుచిత వాక్యాలు కానీ లేకపోతే ఎప్పుడు మనం మాట్లాడలేదు. తెలిసిన వ్యక్తి కదా అనుకొని ఎప్పుడు మనం మాట్లాడలే. పృథ్వీ బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులైనాయి. నేను మహబూబాబాద్ జైలు కావచ్చు, మహబూబ్ నగర్ జైళ్ళలో కావచ్చు 100 కేసులు. జేఏసీ పెట్టినప్పుడు పెడమర్తి రవి జేఏసీలో నేను వైస్ ప్రెసిడెంట్గా, వంగపల్లి శ్రీనివాస్ అన్నతోని నేతృత్వంలో ఉన్నప్పుడు జేఏసీ స్వతంత్ర జేఏసీ ఏర్పడ్డప్పుడు నేను ప్రెసిడెంట్గా, నా పైన 100 కేసులైనాయి, అనేక ఉద్యమాలు చేసిన అటువంటి నేను నా నాయకుడిని ఇవాళ నువ్వు తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారా? అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినాం మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న. మీకు చేతులైతే దండం పెడతాను. మన తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే, అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండు అన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు.